మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో చేరి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలు. The Lord has made it possible for us to gather again in spite of so many restrictions all around us. మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు ఉండినప్పటికీ కూడా మనమందరం ఇలాగ సమావేశం అవడానికి ప్రభు తన కృపను అందించాడు. The word of God is not restricted. దేవుని యొక్క వాక్యము గౌరవించబడడం లేదు. I think this is the 9th time I am coming to speak here directly and one time on Zoom. ఒకసారి సభల కొరకు నిర్ణయించబడినప్పుడు నేరుగా మాట్లాడడానికి వీలు కుదరలేదు. మరొక పర్యాయం జూమ్ మీటింగ్లో వర్తమానాలు అందించవలసి వచ్చింది. So I am very happy to be with you this morning. ఈ ఉదయ కాలంలో మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. In these past more than 2 years I have traveled only to 2 places outside Kerala for meeting. One is Bombay and one is Pulivendala. Only these 2 places. గడిచిన 2 సంవత్సరాలలో కోవిడ్ కారణంగా కేరళ నుంచి బయటికి వెళ్ళలేదు. 2 స్థలాల్లో వెళ్ళాను. ఒకటి బొంబాయి, రెండవది పులివెందుల. So I thank the Lord for bringing me again here. మరి ఈ సమయంలో ప్రభు ఇక్కడికి నడిపించడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I was able to bring my wife also along this time for the first time. మొదటిసారిగా నాతో పాటు నా భార్యను కూడా తీసుకొని రావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. Thank you for your prayer support and your love and the invitation given to come and minister God's word. మమ్మలను మీరు ఆహ్వానించి దేవుని వాక్యాన్ని పంచుకున్నట్లుగా మీ ప్రార్థనా సహకారాన్ని బట్టి మీ ప్రేమ ఆహ్వానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. People from different parts of Andhra keep inviting me for meetings. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు చెందిన వారు నన్ను మీటింగులకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. But it is practically not possible to go to every place. అన్ని స్థలాలకు వెళ్ళడము చాలా ఇబ్బందికరమైంది, వెళ్ళలేను. The advantage of coming here is people from different places can come together and they can all hear the word of God without my going to each place. నేను అన్ని స్థలాలలో వెళ్ళి వాక్యం చెప్పే దానికంటే అన్ని స్థలాల నుంచి ప్రజలంతా ఇక్కడికి చేరి వచ్చి అందరూ వాక్యం వినడం ఆశీర్వాదకరంగా ఉంది. So I am very happy to be with you and I thank God for this opportunity. మిమ్మల్ని అందరినీ చూడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను సంతోషపడుతూ దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరిని కూడా చూసి ఆనందించగలుగుతున్నాను. I will be taking a series on the Holy Spirit during these sessions. ఈ 2-3 దినాలలో దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు అనేటువంటి అంశం మీద వరుస క్రమంలో ధ్యానాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. We will be talking mainly about the work of the Holy Spirit in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చర్యలు ఎలాగుంటాయి అనే దాని మీద ధ్యానం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. How the work of the Holy Spirit affects our daily life, personal life, family life and assembly life. విశ్వాసుల జీవితాలలో వ్యక్తిగత జీవితమే కానీ, కుటుంబ జీవితమే కానీ, సంఘ జీవితంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలాగున నడిపిస్తాడు, సహకరిస్తాడు. The work of the Holy Spirit in a believer's life, I think, is a neglected subject. We don't hear about it often. విశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను, చర్యను విశ్వాసులు చాలా నిర్లక్ష్యం చేస్తారు. Many people are afraid of the Holy Spirit, I think. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా మంది భయపడతారు కూడా. The moment they hear Holy Spirit, they say, oh, it is Pentecostal or it is tongues. పరిశుద్ధాత్మ అనే మాట వినబడగానే ఇది బ్రదర్ సంఘాలకు సంబంధించింది కాదు, ఇది పెంతెకోస్తు సంఘం వాళ్ళది కదా అంటారు. That's a wrong understanding. Please remove it from your mind.
అది చాలా అపార్థం చేసుకునేటువంటి అంశం. అటువంటి మాట మన హృదయాల్లో నుంచి తొలగించుకోవాలి. Holy Spirit is the third person in the Trinity. He is God. పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తి త్రిత్వంలో ఒకడై ఉన్నటువంటి దేవుడు. As much as Father and Son, Father is God and Son is God, Holy Spirit also is equally God. త్రిత్వంలో ఉన్నటువంటి మూడు పేర్లు మనం ప్రస్తావిస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. Some people think of the Holy Spirit as a power or some steam or something else like that. కొంతమంది ఇలా ఆలోచన చేస్తారు, ఏమిటంటే పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి, ఏదో ఆవరించేది, ఒక పొగలాంటిది అనుకుంటా ఉంటారు. Once a sister told one of our brothers, ఒక సహోదరి మా సహోదరుల్లో ఒక ఆయనతో చెప్పింది, oh, the Holy Spirit comes from my belly and it is just coming up and I'm feeling it. ఆమంది పరిశుద్ధాత్ముడు నా పొట్టలో నుంచి అట్ట పైకి వస్తా ఉంటే నాకు అర్థమైపోతుంది అంటుందంట. That brother said, that's not Holy Spirit, that is called gas trouble. నీ పొట్టలో నుంచి పైకి వస్తుంది పరిశుద్ధాత్మ కాదమ్మా, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నాడంట. See, this is the type of thinking that people have about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి ఇలాగ ఆలోచన చేస్తూ చాలా అంశాలు అపార్థం చేసుకుంటారు. Some people say Holy Spirit makes you fall down. కొంతమంది అంటుంటారు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పడవేస్తాడు అంటుంటారు. Holy Spirit makes you vomit. కొంతమందికి పరిశుద్ధాత్మ వాంతి వచ్చేటట్టు చేస్తాడంట. Holy Spirit makes you bark like a dog. కుక్కలాగా అరిసేటట్టు చేస్తాడని చెప్తారు. This is all in TV. I am not telling you a story. This is what many preachers are preaching. ఇది నేనేదో కథలు చెప్పడం లేదు కానీ టీవీలలో చెప్తున్న మాటలు విని చెప్తున్నాను. So people have all sorts of wrong ideas about the Holy Spirit. They are afraid of it. They don't want to talk about it. పరిశుద్ధాత్మను గురించి చాలా రకాలైనటువంటి భయాలు, రకరకాల అపార్థాలు ఉన్న కారణం చేత అసలు ఆ అంశమే మాట్లాడుకుంటే మంచిది కదా అని చాలా మంది భయపడి ఆగుతారు. In this series, we are going to talk in a very simple way about the work of the Holy Spirit in our life. ఈ 3 దినాల సభలలో వాక్య పరిచర్యలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పరిచర్యలను గురించి చాలా సామాన్యమైనటువంటి పద్ధతుల్లో అందరికి అర్థం అవడం కోసమై మాట్లాడను ఉద్దేశిస్తున్నాను. I have come here with the prayer that our study might help every one of you, every brother, every sister in their day-to-day practical life. నేను ఇలాగ ప్రార్థన చేసుకొని సిద్ధపడి వచ్చాను. ప్రతి ఒక్కొక్కరు కూడా, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని చర్యలు, పరిచర్య వారి వ్యక్తిగత జీవితంలో ఎలా అనుభవించాలో తెలుసుకుంటే బాగుండేది. So no one should sit here thinking that, oh, this is something we cannot understand, this is something big. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఇదేదేదో మంచి సబ్జెక్ట్ చెబుతాడు అనుకుంటే పరిశుద్ధాత్మని మొదలు పెట్టాడు, ఇది మనకు అర్థమయ్యేది కాదు, ఎందుకు వచ్చిన గొడవ అని వినకుండా ఉండేరు. So I will be speaking very slowly. నేను చాలా నెమ్మదిగా నిదానంగా మాట్లాడతాను. I will explain over and over again. నేను చెప్పిన సంగతులే మళ్ళీ మళ్ళీ చెప్పి కూడా మీకు అర్థం కావడానికి ప్రయత్నం చేస్తాను. Because I want every sister, every brother to understand what the word says about the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వివరాలు, లేఖనాలు ఏం చెప్తున్నాయో ప్రతి సహోదరుడు, ప్రతి సోదరి అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. For the senior brothers and sisters who know the word well, this might look very simple. బాగా అనుభవం కలిగినటువంటి సహోదరులు, సోదరీలు వాళ్ళు అనుకుంటారు ఈయనేది చాలా చిన్న అంశం చెప్తున్నాడు, ఇవన్నీ మాకు తెలిసినాయే కదా, ఏముంది ఇందులో అనుకుంటారు. That doesn't matter. I am focusing mainly on those who have less understanding. బాగా తెలిసిన వాళ్ళ గురించి నేను పెద్ద బాధపడటం లేదు కానీ తెలియని వాళ్ళు తెలుసుకోవటం మంచిదని ఆశపడుతున్నా. Now, I already mentioned that Holy Spirit is God Himself. నేను ఇప్పటికే చెప్పాను, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఉన్నటువంటి
దేవుడై ఉన్నాడు అని చెప్పాను. He is a person, not a power, not like steam or gas. He is a person. ఆయన పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి ఆయన, అంతేగాని ఒక శక్తో ఒక పొగలాగానో లేకపోతే ఆవిరిలాగానో గ్యాస్ లాగానో కాదు. It is not for a particular group of Christians. He is there for every child of God. కొన్ని గ్రూపుల వారికి మాత్రమే చెందినవాడు ఈ పరిశుద్ధాత్ముడని భావించకండి. దేవుని పిల్లలందరికీ సంబంధించిన అంశం ఇది. He can think, he can reason, he can be grieved. So he is a person. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కనుక ఆయన పరీక్షిస్తాడు, వేదన పడతాడు, దుఃఖపడతాడు, సహాయం చేస్తాడు. So we will start with the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట అనే దానితో మన అంశాన్ని ప్రారంభం చేసుకుందాం. So here we start our study on the work of the Holy Spirit in the life of a believer. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని పని లేదా పరిచర్య అనే అంశంతో ప్రారంభిద్దాం. Let us turn to John's Gospel, chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూద్దాం. And we will read verse 16. 16వ వచనాన్ని చదువుకుందాం. John 14 and verse 16. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. 14:16. 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. Here the Lord Jesus is speaking about the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని గురించిన రాకడను గురించినటువంటి మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. It is not the birth of the Holy Spirit, it's not the beginning of the Holy Spirit. He was always there being God, but it is Holy Spirit coming in to dwell the hearts of believers. పరిశుద్ధాత్మ జన్మను గురించి కాదు, మొట్టమొదటిసారి రావడాన్ని గురించి కాదు. పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఉన్నవాడే ఒక విశ్వాసి హృదయములో నివాసం చేయడానికి ఎలా వస్తున్నాడో ఆ విషయాన్ని గురించి ప్రస్తావన ఇది. In the Old Testament, Holy Spirit came upon people to help them accomplish certain missions. Then he departed. Then he came again. Then he departed. పాత నిబంధన గ్రంథంలో భక్తుల జీవితాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావడం, సహకరించడం, సహాయం చేయడం, నడిపించడం, మరలా వెళ్ళిపోవడం, అవసరమైతే మరలా రావడం అలా సంభవించింది. The Spirit of God came upon Saul the king. సౌలు రాజు మీదకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. Then he departed. తర్వాత వెళ్ళిపోయాడు. That is why David prays in Psalm 51, take not thy Holy Spirit from me. అందుకే 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. That is not a prayer relevant today, because today the Holy Spirit doesn't leave us. ఈ రోజుకి సంబంధించిన ప్రార్థన కాదు. ఈ రోజుల్లో అలాంటి ప్రార్థన చేయకూడదు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెడలిపోడు. So here the Lord Jesus promises the coming of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడను గురించి యేసు ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. I will pray the Father, and he shall give you this comforter. నేను తండ్రిని వేడుకొందును, ఆ వేరొక ఆదరణకర్తను అను సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. It is important to understand the context in which Jesus made this statement. ఏ సందర్భంలో ఈ మాటలు యేసు ప్రభువారు పలికారో మనం అర్థం చేసుకోవాలి. Come to chapter 13 of the Gospel of John, the same Gospel. Look at verse 33. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. And little children, yet a little while I am with you. Ye shall seek me, and as I said unto the Jews, whither I go, you cannot come. So now I say to you. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని
నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచూ ఉన్నాను. In verse 36 also the Lord says the same thing. Where I am going, you cannot follow me now. 36వ వచనంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు అక్కడికి రాలేవు అని చెప్తున్నాడు. Here, all these days, about 3.5 years, the Lord Jesus was with the disciples. ఈ 3.5 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ఉన్నారు. He called the disciples and said, "Come and follow me." శిష్యులను పిలిచాడు, రండి నన్ను వెంబడించండి అన్నాడు. So they left their parents, they left their boat, they left their nets, they left everything and they followed the Lord Jesus. పిలువబడినటువంటి శిష్యులైన వారు తమ కుటుంబాలను, తల్లిదండ్రులను, వలలను, తమ పనులను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. But now Jesus is telling the disciples, "I am going away." ఇప్పుడు యేసు ప్రభు వారికి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. Imagine that situation. ఆ పరిస్థితిని గురించి ఆలోచించండి ఒకసారి. Lord, are you going away? ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావా? We left everything and came after you. Now you say you are going. So what will happen to us? మేమేమో ఇల్లు ఒళ్ళు అంతా వదిలిపెట్టి, కుటుంబాలు వదిలి, వ్యాపారం వదిలి నీ ఎమ్మడబడి మేము వస్తే ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతానంటున్నావా? This is not right. ఇది సరైంది కాదు సార్ అంటున్నారు. If you go, what will happen to us? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మా గతి ఏంటి? We came after you thinking that you will always be with us. నువ్వు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావని అనుకొని మీ ఎమ్మడి వచ్చాం. And now you are saying you are going somewhere and we cannot come there. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరని అంటున్నారు, వెళ్ళిపోతాను అంటున్నారు. This is bad news. అది మాకు చెడ్డ వార్త అండి, దుర్వార్త. We will be left as orphans now. మా ఇంటి దగ్గర అంతా వదిలిపెట్టి వచ్చేసాం. Then Jesus said, ప్రభు అప్పుడు అన్నాడు, "Don't worry. భయపడబాకండి, ఆందోళన చెందబాకండి. I am going, నేను వెళ్తున్నాను, but I will pray the Father and he will give you another person." నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించును. So the word used here, another comforter or helper. ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అని, అలాగే సత్య స్వరూపి అయిన ఆత్మ అని చెప్పాడు. The meaning of the word comforter or helper here is one who comes by your side to help you. ఆదరణకర్త అన్న, సహాయకుడు అన్న, నీ ప్రక్కనే నిలిచి నీకు తోడుగా ఉండి సహకరించేవాడని అర్థం. It is very important to understand the meaning of that word. ఈ మాట యొక్క అర్థాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. See, if I cannot walk because of some problem, if a friend of mine comes by my side, I can put my arms around him and he can help me walk. నేను నడవలేని పరిస్థితిలో అనారోగ్యాన్ని బట్టి ఉంటే నా స్నేహితుడు ఒకడు వచ్చి నా పక్కన నిలబడి ఆయన భుజాల మీద నా చేయి వేసుకొని ఆయన నడుస్తూ ఉంటే ఆయన ఎమ్మడబడి నడవటం, సహాయం చేయడం. The meaning of the word Jesus used is one who stands by your side to help you. యేసు ప్రభువారు ఉపయోగించినటువంటి పదం యొక్క భావం ఏమిటంటే నీ ప్రక్కన నిలిచి సహాయం చేసేవాడని అర్థం. I am going away, but you don't worry. నేను వెళ్ళిపోతున్నానని మీరు కంగారు పడకండి, కలవరపడకండి. I will give you another one to help you by your side. వేరొక ఆదరణకర్త మీ కొరకు పంపబడతాడు, మీ ప్రక్కన నిలిచి మీకు సహాయం చేస్తాడు. I imagine Peter thinking like this. పేతురు ఇలా ఆలోచిస్తున్నాడని అనుకోండి. No, it's not in your Bible, it's only my imagination. బైబిల్లో ఏమి అట్లా రాయలేదు కానీ నేను ఎవరికి ఆలోచిస్తున్నట్లా. Jesus, another person is not enough. We want you. అయ్యా నువ్వు వేరే వాళ్ళని ఉన్న పంపుతానంటున్నావు, ఆయన మాకు వద్దు, నువ్వే మాకు కావాలయ్యా. Not enough to send somebody else in your place. నీ స్థానంలో ఇంకొకళ్ళు వస్తే మాకు పనికిరాడు. Jesus gives answer to that also here. దానికి కూడా చెప్పాడు యేసు ప్రభు జవాబు. That another one who comes will be one exactly like me. పంపబడే ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అచ్చం నాలాగే ఉంటాడు అన్నాడు. Don't think that I am just sending somebody who is junior, who is not like me. Don't think like that. నాకంటే ఎవరో తక్కువ వాడినో, అనుభవం లేని వాడినో, చిన్నవాడినో నా బదులుగా పంపుతున్నా అనుకోబాకండి. That is the meaning of the word another used there. మరొక, వేరొక అనేటువంటి పదం ఉపయోగించబడిందే. దాని అర్థం ఏమిటంటే, See, in the Greek language there are at least two words for another.
వేరొక అనేటువంటి పదానికి గ్రీక్ భాషలో రెండు అర్థాలు ఉన్నాయి. One word means another of a different kind. వేరొకడు అంటే వేరే రకం వాడు అని కూడా అర్థం ఉంది. The second word means another of the same type. వేరొకడు అదే రకమైన వ్యక్తి అని. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడం కోసం. Suppose there is a mango here. ఒక మామిడికాయ ఉంది ఇక్కడ. There is an apple and orange also. ఒక యాపిల్ ఉంది, ఒక కమలాకాయ ఉంది. All of them can be called as fruits. ఈ అన్నిటిని కూడా మనం పండ్లు అనగలం. So I take this mango in my hand మామిడికాయని చేతిలో పట్టుకొని and I refer to the apple and say there is another fruit here. నేను మామిడికాయ ఈ చేతిలో ఉంది, ఇంకొక పండు ఉంది ఇక్కడ అని చెప్తున్నా. Apple is another fruit. యాపిల్ అనేది ఇంకొక పండు. But you know, though it is a fruit, it is a fruit of a different kind. యాపిల్ కూడా వేరొక ఫలమైనప్పటికీ కూడా మామిడికాయ టేస్ట్ ఉన్నది కాదు ఇది. Apple doesn't taste like Andhra mangoes. ఆంధ్రాలో ఉన్న మామిడికాయ లాగా ఈ యాపిల్ కాయ రుచి ఉండదు. It is a fruit of a different kind. వేరే రకం పండు అది. Suppose I have the same type of mango on the table. టేబుల్ మీద ఇదే రకమైన మామిడికాయ ఇంకోటి ఉంటే And I say there is another fruit. ఇంకొక పండు ఉంది ఇక్కడ అని నేను చెప్తే That means fruit of the same kind. అది ఒకే రకమైనటువంటి రుచి కలిగిన పండు అని భావం. It tastes exactly like the mango in my hand. చేతిలో ఉన్నటువంటి మామిడికాయ లాగానే బల్ల మీద ఉన్న మామిడికాయ కూడా ఉంది. So another of a different kind and another of the same kind. పండు అనే దానికి పేరే గాని వేరే రకం పండుని ఒకే రకం పండుని భావించే రెండు అర్థాలు ఉన్నాయి అదే మాటకు. The Lord Jesus used the word another of the same kind. వేరొక అనేటువంటి పదం ఉపయోగించాడు యేసుప్రభు వారు. దాని అర్థం ఏమిటంటే నాలాంటి వాడే అని అర్థం. And not another of a different type. వేరే రకమైన వ్యక్తి కాదు. I will give you a comforter. The Father will give you a comforter who is exactly like me. నా వంటి వేరొక ఆదరణకర్తను తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. Did you understand the meaning? అర్థమైందా ఈ మాట మీకు? How will I know you understood? How will I know that you understood this? మీకు అర్థమైందని చెప్పడానికి నాకు ఎట్ట గుర్తు? At least smile. నవ్వండి, మొఖాలంతా అటు పెట్టుకున్నారు. But because of the mask, I cannot see the smile also. మాస్కులు పెట్టుకోవడం వల్ల నవ్వింది అర్థం కాదు, ఏడిసింది అర్థం కాదు. Okay, I hope you understood. అర్థమైందా? So then Peter says, అప్పుడు పేతురు అన్నాడు, this is also imagination only. నేను వరకు ఊహించి చెప్తున్నా. Oh, then it is okay. అట్లయ్యే పనేది పర్లేదు, నీలాంటి పర్లేదు. If the person coming is someone exactly like you, it is okay. నీలాంటి వాడే ఖచ్చితంగా అయితే మాకు ఇబ్బంది ఏమి లేదు. So the one who is coming is as much God as I am. నేను దేవుణ్ణి ఎలాగై ఉన్నానో ఆ వేరొక ఆదరణకర్త కూడా నా వలె దేవుడే. He is as powerful as I am. నేను ఎంత శక్తివంతుడునో ఆయన కూడా అంతే శక్తివంతుడు. He is as able as I am. నేను ఎంత సామర్థ్యం కలిగి ఉన్నానో ఆయన కూడా అదే సామర్థ్యం. He is as loving as I am. నేను ఎలా ప్రేమించానో ఆయన కూడా అలా ప్రేమిస్తాడు. He is as compassionate as I am. నేను ఎలా దయగలిగిన వాడనో ఆయన కూడా అంతే దయగలిగిన వాడు. He is as good as I am. నేను ఎంత మంచివాడనో ఆయన కూడా అంతే మంచివాడు. Are you satisfied now? ఇప్పుడు మీకు అర్థమై సంతోషంగా ఉన్నారా? I am not just sending somebody else, assistant. ఎవరో ఒకరిని పంపుతాను, ఒక అసిస్టెంట్ కాదు. I am sending, the Father is sending someone exactly like me. తండ్రి మీకు అనుగ్రహిస్తుంది ఎవరిని అంటే నాలాంటి ఆదరణకర్త. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, though the Lord Jesus is not physically present in this world in our midst today, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీర ఆకారంగా మన మధ్య ఈ దినాలు లేకపోయినా we have someone exactly like him with us today. ఈ రోజున ఆయన లాంటి వాడే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. Are you not happy? దానికి సంతోషంగా ఉండద్దా? We are not orphans. మనము అనాథలం కాదు. We have someone exactly like the Lord Jesus in us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాంటి వ్యక్తే మనతో ఉన్నాడు. You know, Jesus said in verse 18 of chapter 14,
14వ అధ్యాయము 18వ వచనం యోహాను సువార్తలో, I will not leave you comfortless, or I will not leave you as orphans, I will come to you. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ Yeah. యొద్దకు వత్తును. That word used there means orphans. అనాథలు అనే మాట ఇక్కడ ఉపయోగించాడు. I will not leave you orphans, I will come to you. నేను మీ యొద్దకు వస్తును, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. That verse has three meanings. దానికి 3 భావాలు ఉన్నాయి ఆ మాటకు. I will come to you after resurrection. పునరుద్ధానం తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను అని ఒక అర్థం. Then I will come to you again, second coming. రెండవ రాకడలో నేను మరలా మీ దగ్గరికి వస్తానని అర్థం. Then I will come to you in the person of the Holy Spirit on the day of Pentecost. మూడవ అర్థం ఏమిటంటే పరిశుద్ధ ఆత్మ దేవుని రూపములో నేను మీ యొద్దకు వత్తును అని. So don't think that after I go away you will all become orphans, you left everything, came after me, now you have nobody. It is not like that. నేను వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళాడు, మేమేమో అన్ని వదిలిపెట్టి వచ్చాం అని మీరేం భయపడవద్దు. I will not leave you orphans. I am going to send, the Father is going to send another one exactly like me. నేను వెడలిపోయిన తర్వాత తండ్రి నాలాంటి ఒక వ్యక్తిని, వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. So what is his name? ఆయన పేరేమిటి? Helper, comforter, advocate, one who stands alongside. మన ప్రక్కన నిలిచి సహాయకుడుగా, అలాగే ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా మన కొరకు నిలిచేవాడు. This name is used for Jesus also. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇదే పదం ఉపయోగించబడింది. In 1 John 2:1, మొదటి యోహాను పత్రిక 2:1లో, my little children, I write this unto you that you sin not, but if any man sin, we have an advocate before the Father. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. తండ్రి కుడి పార్శ్వమున మీ కొరకు If any man, ఉత్తరవాది ఉన్నాడు. that word is the same word. అదే పదం ఇక్కడ ఉపయోగించింది కూడా. It is the same word, paraclete or helper, which is used for Holy Spirit. The same word is used for the Lord Jesus. పరిశుద్ధాత్మ దేవునికి ఉపయోగించబడినటువంటి పదాలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా వినియోగించారు. So that means he's the as powerful. He's the same. ఆయన ఒకటే అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ యేసు ప్రభువారు ఎంత శక్తివంతుడో పరిశుద్ధాత్ముడు అంతే శక్తివంతుడు. That is the promise the Lord Jesus gave. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాగ్దానం అది. Do you wish if Jesus was with us physically now? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో లేడని మీరు ఆలోచిస్తున్నారా? Oh, how good it was if Jesus was walking around here in our streets. మన వీధుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరుగుతూ ఉంటాడని. How good if Jesus was in our house staying with us. మన ఇంటిలోనికి ప్రభు వస్తే ఎంత బాగుండునని. Don't worry. దాని గురించి ఏం భయపడబాకండి, బెంగ పెట్టుకోకండి. Someone exactly like you is with you in your house, in your church, in all life situations. మీ మధ్యలో, మీ జీవిత విధానాలలో, మీ వీధుల్లో, మీ గృహాలలో యేసుక్రీస్తు ప్రభువుకు సమానమైన ఒకడు మనతో ఉన్నాడు. But Lord, I have another doubt. నాకు ఒక అనుమానం ఉంది ప్రభువా అంటున్నాడు. You said come after me, but now you said I am going away. నా వెంట మీరు రాలేరు, నేను వెళ్ళిపోతున్నానని ఇప్పుడు చెప్తున్నావు. You said you will send another one. వేరొక ఆదరణకర్తని మీకు పంపిస్తానని చెప్పావు. But my doubt is, నా అనుమానం ఏమిటంటే, will he also say after some time I am going away? ఆయన కూడా వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళిపోతున్నాను అంటాడేమో. Then what will we do? అప్పుడు ఏం చేయాలి మేము? Just as you say I am going away, after some time this comforter says okay bye bye I am going away. 33.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను వెళ్ళి వస్తాను అంటున్నావు. ఆయన కూడా అట్నే కొంతకాలం అయినాక వెళ్తానంటే మా పని ఏంది? Don't worry about that. దాని గురించి భయపడకు. Read the next verse. తర్వాత వచనం చూడండి. Yeah, the same verse 16. That he may abide with you forever. నిరంతరం ఎల్లప్పుడూ ఉండుటకై. The good news is that he will not live and go away after a few years. శుభవార్త ఏమిటంటే కొద్ది సంవత్సరాల తర్వాత
నేను వెళ్ళిపోతున్నానని ఆదరణకర్త చెప్పడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. After 3.5 years, Jesus said, I am going away. But this comforter will not say after 3.5 years, I am going away. 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఈ ఆదరణకర్త ఉన్నాడే, కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత అటు వెళ్తానని చెప్పడానికి లేదు. He will be given so that he may abide with you forever. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఈ ఆదరణకర్త మీకు అనుగ్రహించబడ్డాడు. Any more doubt? ఇంకేమైనా అనుమానం ఉందా? All doubt finished. అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి. Someone exactly like me? నాలాంటి మరొక వ్యక్తి, Someone who will never leave you. ఎన్నడూ మిమ్మల్ని విడవాడకుండా విడనాడకుండా ఉండేవాడు. That's wonderful. అది చాలా ఆశ్చర్యం. Oh, and then the Lord Jesus said, ప్రభు అన్నాడు, let me tell you something more for your assurance. మీ నమ్మకం కోసమే మరికొన్ని మాటలు చెప్తాను. The last part of verse 17. 17వ వచనం చూడండి. He dwelleth with you and shall be in you. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. He dwelleth with you. మీతో నివసిస్తాడు. He will always be with you. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉంటాడు. And not only that, అంత he will మాత్రమే be కాకుండా in you. మీలో ఉంటాడు. In you. మీలో ఉంటాడు. With you, in you. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. How long? ఎంతకాలం? 3.5 years? 3.5 ఏళ్ళ? No, forever. నిరంతరం, ఎల్లప్పుడు. All our problems over. మన సమస్యలన్నీ అయిపోయినాయి. Holy Spirit is given to us to be with us, in us, forever, by our side to help us. మన ప్రక్కన నిలిచి మనకు సహాయం చేయడం కోసమై పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు, ఎల్లప్పుడూ ఉండడం కోసం. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. Some people who talk always about the Holy Spirit keep on saying hallelujah, hallelujah. పరిశుద్ధాత్మను గురించి చెప్పేవాళ్ళు ఎంతసేపుడికి ప్రతి మాటకి హల్లెలూయా హల్లెలూయా అంటుంటారు. Not even understanding what it means. దాని అర్థమేందో కూడా తెలియకుండా అరుస్తుంటారు. But now we should say a meaningful hallelujah. మనం కూడా చెప్పాలి అర్థ సహితమైన హల్లెలూయా. Why? ఎందుకు? This Holy Spirit, exactly like the Lord Jesus, stay with me forever, with me and in me. Hallelujah. యేసు ప్రభు వారి లాంటి వేరొక ఆదరణకర్త మనకు అనుగ్రహించబడ్డాడు, మన ప్రక్కన ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇప్పుడు చెప్పాలా హల్లెలూయా. That is a meaningful. ఒకసారి అన్నాడు చూద్దాం. That's a meaningful hallelujah. అర్థ సహితమైన హల్లెలూయా. You know, hallelujah means praise be to the Lord. దేవునికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును. That's a Hebrew word. అది హెబ్రీ మాట. So why should we be happy? ఎందుకు సంతోషం? Can brethren people also be happy about Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని గురించి బ్రదరన్ సంఘాలలో సంతోషంగా ఉండొచ్చా? All God's people can be happy about the Holy Spirit. దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. Wonderful truths. అద్భుతమైనటువంటి సత్యాలు. Okay, what is the practical application of it in our life? మన జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో ఉన్న అనుభవపూర్వకమైన అంశాలు ఏమిటి? At no point in a believer's life he will be without help. సహాయం చేయకుండా ఎలాంటి సందర్భాలలో కూడా ఆయన ఉండడు. We may sometimes feel, oh, I am helpless, there is nobody to help me. అయ్యో కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకెవరు If you are a believer, నాకెవరు సహాయం చేస్తారు అనుకుంటా ఉంటారు. if you are a believer, you should never say that after listening to this class. ఈ క్లాస్ విన్న తర్వాత విశ్వాసి అనేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం లేరని ఎప్పుడు దిగులు పడకూడదు. Did you agree? ఒప్పుకుంటున్నారు అందరూ? All of you agreed? అందరూ ఒప్పుకుంటున్నారా? After listening to this class, nobody say, oh, I am helpless in my problem. నా సమస్యల్లో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారని
ఈ వాక్యం విన్న తర్వాత ఇంక అంటానికి లేదు. Why? ఎందుకని? Because we learned that he will always be with us and in us. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. Know that the Holy Spirit is living inside of every child of God. దేవుని బిడ్డ యొక్క లోపల హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. If he is in you, you cannot go to a place without him. ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన లేకుండా నువ్వు ఏ స్థలములోనికి వెళ్ళలేవు. See, this pen is in me, that is in my shirt, inside of my pocket. ఈ పెన్ను నా జేబులో ఉంది. So can I go to any place wearing the shirt without this pen? చొక్కా వేసుకొని జేబులో పెన్ను పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినా పెన్ను నాతో రాకుండా ఉంటుందా? Suppose I go to the market now, మార్కెట్కి వెళ్తున్నా ఇప్పుడు, this pen is with me. ఈ పెన్ను కూడా నాతో మార్కెట్కి వస్తుంది. Because he is in me. నాలో జేబులో ఉంది కాబట్టి. If I go to the hospital, హాస్పిటల్కి వెళ్తున్నా, if I go to America, అమెరికా పోతున్నా, if I go to Kerala, కేరళ వెళ్తా, with me, in me. జేబులో పెన్ను నాతోనే ఉంది. I cannot be in a place where the pen is not there because it is kept inside of my dress. నా జేబులో పెట్టుకున్న కారణం చేత అది లేకుండా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. Is anybody feeling sleepy? ఎవరైనా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుందా? Let me tell you a story. ఒక కథ చెప్తాను ఏనండి. అయితే Once a crocodile was lying by the side of a river. ఒక నది ఒడ్డున ముసలి ఒకటి పడుకోనుంది. A monkey wanted to cross that river. కోతి ఒకటి ఆ నది దాటాల్సిన అవసరం పడింది. Monkey said, there is too much water, I cannot cross. So crocodile, can you take me across? I will sit on your back, you take me across. ఆ కోతి అడిగిందట, ముసలి నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, పక్కకు అవతలు దాటాలంటే కష్టం, నా సహాయం చేసి కొంచెం నన్ను ఈపు మీద ఎక్కించుకొని తీసుకెళ్తావా అని అడిగిందంట. Crocodile said, okay, I can take you, no problem. నేను తీసుకెళ్తాను, నాకేం సమస్య ఉంది, Just sit on my back. వెనక వీపు మీద కూర్చో. So the monkey sat on his back and the crocodile is slowly crossing. కోతి ఏమో వీపు మీద ఎక్కిందంట, చిన్నగా ముసలి నీళ్లలో కదులుతా ఉంది. Then the crocodile in the middle of the river said, నది మధ్యలోకి వచ్చిన తర్వాత ముసలి అందంట, you know, I like the heart of monkeys very much. నాకు కోతి గుండెలంటే భలే ఇష్టం అందంట. So can you give me your heart? నీ గుండె నాకు ఇస్తావా? If you don't give, I will drown you. నువ్వు గుండెగా నాకు ఇకపోతే ముంచేస్తా ఇప్పుడే నదిలో నిన్ను. The monkey was very wise. కోతి చాలా తెలివిగా ఆలోచించి, The monkey said, oh, you really like monkeys' hearts? నిజంగా నీ కోతి గుండెలంటే ఇష్టమా? Oh, I am very sorry. Today when I came away, I left my heart on that tree. అరే నువ్వు నిజంగా ముందు చెప్పినట్టు ఎంత బాగుండేది, నేను వచ్చేటప్పుడు ఈ రోజు గుండె తీసి చెట్టు మీద పెట్టి వచ్చా. So if you drop me back where we started, I'll go up, get the heart and come again. నువ్వు వెనక్కి తీసుకుపోతే చెట్టు దగ్గరికి మళ్ళా ఆ గుండె తీసుకొని తెచ్చి నీకు ఇస్తా అందట. Crocodile said, okay, I will take you back. ఓ అడ్డై పనితే తీసుకెళ్తాను రా అని తీసుకుపోయిందంట. And the monkey jumped out కోతి ఏమి ఎగిరి దూకింది ఒడ్డు మీదకి, and said, bye-bye. బాయ్ అందట. The crocodile didn't know that the heart is always with the monkey. ఆ మొసలికి అర్థం కాలేదు, కోతి గుండె ఎప్పుడు లోపలే ఉంటుందన్న సంగతి తెలియలా. Many believers are like this crocodile. చాలా మంది ఈ మొసల్లాగా ఉన్నారు. They don't know that God is living inside of them in the person of the Holy Spirit in all situations of life. అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి హృదయంలో నివాసం చేస్తున్నాడని ఎరగకుండా ఉన్నారు. In your poverty, in your sickness, in the midst of COVID, he is still in you and with you. నీ పేదరికంలో, కోవిడ్ సమయాలలో, ఇబ్బంది పరిస్థితుల్లో, అనారోగ్యాలలో నీలో ప్రభు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. That is the practical side of the indwelling of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడని
మనం ఎరగవలసిన అనుభవం అది. You will never have to be in any life situation where you are left alone. నీవు ఒంటరిగా విడిచిపెట్టబడిన ఏ సందర్భం నీ జీవితంలో ఏ సంభవంలో కూడా ఉండదు. You will never face the battles and struggles of your life alone. నీ జీవితంలో కలిగే యుద్ధాలు, పోరాటాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఒంటరిగా ఎదుర్కోవడంలా. Anywhere you go, any situation you face, any difficulty you have the help of the helper with you and in you. నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి సంభవంలో, అనుభవంలో నీతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు, సహాయకుడు, ఆదరణకర్త నీతోనే ఉన్నాడు. That is why I told you, nobody should say, I am helpless, I have nobody. ఎందుకనే విశ్వాసి అయినటువంటి ఎవరు కూడా నేను నిస్సహాయుడను, అనాథను, నాకెవరు లేరు అనకూడదు. You will never face life alone. నీవు నీ జీవితాన్ని ఒంటరి పోరాటం చేయవలసిన అవసరం లేదు. What a great relief that understanding is. అది కానీ మాకు నిజంగా అర్థమైతే మనకెంత ఆదరణ కలుగుతుంది ఆ మాటల ద్వారా. I am a child of God నేను దేవుని బిడ్డను, and He is always with me. ఆయన నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు. And what are some of His ministries? What are some of the things that He does? పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కొన్ని చర్యలు, కార్యములు ఏమిటవి? We will not go into the details, but I will just quickly tell you some of them. నేను అన్ని విషయాల్లోకి వివరంగా వెళ్ళడం లేదు కానీ కొన్ని సంగతులు మీకు త్వరగా చెప్తాను. What is the Holy Spirit's ministry inside of me? నీలో పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి? What is He doing? ఏం చేస్తున్నాడు ఆయన? Is He just living there and sleeping inside my heart? ఊరక లోపల ఉండి నిద్రపోతా ఉంటాడా? All the time just sitting there? అక్కడ ఊరక కూర్చొని ఉంటాడా? That is not what He is doing. ఆయన చేసే పని అది కాదు. You know, the Bible teaches us several ministries of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి వివిధమైన కార్యాలు తెలియజేస్తున్న లేఖనాలు. I will just list out some of them. కొన్నిటిని మీకు చూపిస్తాను. Now, as far as an unbeliever is concerned, the Spirit of God convicts him of his sin. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క హృదయములో పాపమును గురించిన ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. In John chapter 16, యోహాను సువార్త 16వ అధ్యాయంలో verses 7 and 8, the Lord Jesus said, 7-8 వచనాల్లో ప్రభువు చెప్తున్నాడు, when He comes, He will convict the world concerning sin and righteousness and judgment. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేయును. So one work of the Holy Spirit in a person is to convict him of his sin. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే హృదయములో పాపమును గురించి ఒప్పింప చేస్తాడు. How did we get saved? మనం ఏ విధంగా రక్షించబడ్డాం? First, we had conviction of sin. మనము పాపమును గురించి ఒప్పించబడిన వారమయ్యాం. Till then we were sinning, but we did not have conviction. అప్పుడు దాకా మనం పాపం చేస్తూనే వచ్చాం. అప్పటి వరకు మనము పాపమును గురించి ఒప్పించబడలేదు. But one day when you heard the word, you were convicted. You were pricked in your heart. You were convicted. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు హృదయములో గుర్చబడిన వారై ఒప్పించబడ్డాం. On the day of Pentecost, when Peter preached, the listeners were pricked in their heart. పెంతెకోస్తు నాడు పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్త చెప్పబడినప్పుడు హృదయములలో పొడవబడిన వారై పాపముల గురించి ఒప్పుకున్నారు. In the church history, సంఘ చరిత్రలో there is a very famous message a servant of God gave. దేవుని సేవకులైనటువంటి వారు గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ప్రసంగాలు అందించారు. It is called a sinner in the hands of an angry God. A sinner in the hand of an angry God. ఆ ప్రసంగం ఏంటంటే కోపంగా ఉన్నటువంటి దేవుని చేతిలో ఒక పాపి అనేటువంటి ప్రసంగం. And he was talking about the punishment of God. దేవుని యొక్క శిక్ష, ఉగ్రత ఏ విధంగా వారి మీదకి వస్తుందో. When that message was given in the power of the Holy Spirit,
ఆ ప్రసంగం చెప్పబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా people in the congregation began to cry aloud. ఆ సభలో కూర్చున్నటువంటి ప్రజలందరూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. And some of them were clinging on to the pillars in that auditorium so that they will not fall into hell. కొంతమంది గోడలు ఆనుకొని వేలాడుతున్నారు. ఎందుకంటే దేవుని కోపాన్ని బట్టి, ఉగ్రతను బట్టి వారు నరకంలో పడవేయబడకుండా. They were holding on to the pillar, so that they will not fall into hell. అక్కడున్న స్తంభాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు, మేము నరకంలో పడము అని. The Holy Spirit brought so much conviction of sin in the hearts of people that they cried out for salvation. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజల యొక్క హృదయాలలో వారి పాపమును గురించి ఒప్పింప చేస్తూ ఉన్నప్పుడు అంతగా ఒప్పించబడిన వారై పెద్దగా ఏడ్చారు. All of us who are saved were saved by the convicting work of the Holy Spirit. We realized our sinfulness and trusted Christ. రక్షించబడినటువంటి మనమందరం కూడా మన పాపములను బట్టి ఒప్పించబడిన వారమై ప్రభు దగ్గర ఒప్పుకొని మనము రక్షించబడ్డాము. The second thing about the Holy Spirit, the ministry of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి రెండవ పరిచర్య ఏమిటంటే the Holy Spirit indwells every believer. ప్రతి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. The moment we are saved, we receive the Holy Spirit. రక్షించబడిన మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుని మనము మరి హృదయంలోనికి చేర్చుకుంటాం. The Holy Spirit is God's presence in the life of every believer. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత ఉంటుంది. There are many verses that say this. We will just read one or two. మన చాలా వచనాలు ఉన్నాయి లేఖనాలలో, ఒకటి రెండు మాత్రం చదువుదాం. 1 Corinthians chapter 3 verse 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Do you not know that you are God's temple and that God's Spirit dwells in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? God's Spirit dwells in you. దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నాడు. That is 1 Corinthians 3:16. మొదటి కొరింథీ పత్రిక 3:16 అది. Come to Romans chapter 8. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Look at verse 23. 8:23. And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we are the first fruits of the Spirit. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు. One meaning of that is God has given us the Holy Spirit as the first gift in our life. మన జీవితాలలో పరిశుద్ధ ఆత్మను ప్రథమ ఫలముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. So the moment you are saved, the first gift God gives you is the Holy Spirit. నీవు రక్షించబడిన మరుక్షణమే దేవుడు నీకు ప్రథమ ఫలముగా అనుగ్రహించింది పరిశుద్ధాత్మ దేవుని. Look at verse 15. 15వ వచనం చూడండి. For you have not received the spirit of bondage again to fear, but you have received the spirit of adoption, whereby we cry, Abba, Father. ఏలయనగా మళ్ళా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. How do we call God our Father? దేవుణ్ణి మన తండ్రి అని ఎలా పిలవగలుగుతున్నాం? Because the Holy Spirit of adoption is given unto us. దత్తపుత్రాత్మ మనకు అనుగ్రహించబడింది కనుక. That is why we are able to call God Father. అందుకే మనము దేవుని తండ్రి అని పిలవగలుగుతున్నాం. Others who are not saved, they cannot call God their Father meaningfully. వేరే వారు అర్థ సహితంగా దేవుని తండ్రి అని పిలవలేరు. You know, in many churches, people recite the Lord's Prayer and they all say, Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి అని పరలోకం ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది అలా చెప్పేస్తారు. Some of them may do that meaningfully, but many others who are not saved, they just call God Father without any meaning. కొంతమంది అర్థ సహితంగా నమ్ముకున్న వారు, రక్షించబడిన వారు పరలోకమందున్న మా తండ్రి అంటారు కానీ నమ్మనోళ్ళు కూడా చాలా మంది అదే ప్రార్థన చేస్తారు. Verse 16. దానికి ఏమైనా అర్థం ఉందా?
16వ వచనంలో The Spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. How do we know we are the children of God? మనం దేవుని పిల్లలమని ఎలా తెలుసుకుంటాం? The Spirit that lives in our heart bears witness with our spirit. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. So the Spirit of God is giving me a witness in my heart, hey, you are a child of God. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే నీవు దేవుని బిడ్డవు అని చెప్తాడు. Come to verse 9 of chapter 8. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. The last part of verse 9. 9వ వచనం చివరి భాగం. Now if any man have not the Spirit of Christ, he is none of his. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. If you don't have the Holy Spirit, you are not a child of God. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడా అయితే నువ్వు దేవుని బిడ్డవే కాదు. The Holy Spirit indwells every believer. ప్రతి విశ్వాసి హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. If the Holy Spirit is not in you, then you are not a child of God. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయడం లేదా నీవు దేవుని బిడ్డవే కాదు. There are many more verses that say this, but we are not going there. చాలా వచనాలు దాని గురించి ఉన్నాయి కానీ అవన్నీ మనం చూడడం లేదు ఇప్పుడు. Some people would tell you, even if you are saved, you don't have the Holy Spirit. కొంతమంది చెప్తారు నీవు రక్షించబడ్డావు కానీ నీకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్తారు. You brethren people, you don't have the Holy Spirit. బ్రదర్ సంఘాలకు ఆత్మ లేడు అని చెప్తారు. Only we have Holy Spirit. మేము పెంతుకొస్తాడు మాకే ఆత్మ. So you must wait for the Holy Spirit. అందుకే పరిశుద్ధాత్మ కొరకు గట్టిగా 40 రోజులు ప్రార్థన చేయాలా. Have you not heard it? ఇన్లా ఎప్పుడు That is absolutely against the word of God. వాళ్ళు చెప్పేదంతా దేవుని వాక్యానికి విరుద్ధమైన మాట. Doesn't matter which church you go to, if you are a child of God, you are indwelt by the Holy Spirit. నువ్వు ఏ మందిరానికి ఏ సంఘానికి వెళుతున్నావు అనేది ముఖ్యం కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డగా నీవు మార్చబడితే చాలు. And a third work of the Holy Spirit, మూడవ పని ఏమిటంటే the Holy Spirit teaches all things. అన్ని విషయాలు మనకు బోధ చేస్తాడు. And he guides us into all truth. సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. He is called a spirit of truth. సత్య ఆత్మ అనే మాట చెప్పబడింది. In John 16 and verse 13 we read that. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో So the Lord Jesus said this. యేసు ప్రభువారు చెప్తున్న మాట, the spirit of truth is come, he will guide you into all truth. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. And he will show you things to come. జరగబో సంగతులను మీకు తెలియజేయును. In one sense, the Holy Spirit taught spiritual truths to the apostles. అపోస్తలులకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సత్యముల గురించి వివరణ చేస్తున్నాడు. That is by inspiration they wrote down the scriptures. అందుకే ఆత్మ ప్రేరణ చేత వారు లేఖనాలు గ్రంథాలు వ్రాయగలిగారు. And he will show things to come. That is book of Revelation, things to come the Holy Spirit showed. సంభవింపబోయే సంగతులను గురించి ఆయన తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథములో యోహానుకు ఆ సంగతులు తెలియజేశాడు. But apart from that, even as far as ordinary believers are concerned, the Spirit of God is helping us to understand the truths of God's word. దేవుని వాక్య సత్యాలను అర్థం చేసుకునేటట్టుగా సామాన్యమైన విశ్వాసులకు కూడా ఆత్మ దేవుడు వివరిస్తాడు, తెలియజేస్తాడు. A fourth work of the Holy Spirit. నాలుగవ పని ఏమిటి అంటే the Holy Spirit equips believers to serve him by giving them spiritual gifts. ఆత్మ సంబంధమైన వరములను ఇవ్వడం ద్వారా సంఘములో ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా వినియోగించడానికి బలపరుస్తాడు. In 1 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో and starting from 7 to 11 we read this. 7వ వచనం నుండి 11 వరకు చదువుతాం. And look at verse 11. 11వ వచనం చూడండి. But all these worketh that one and the self same Spirit, dividing to every man severally as he will. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. So here the context is the spiritual gifts. ఆత్మీయ వరములు, ఆత్మ సంబంధమైన వరములు. So we read the Spirit divides to every man spiritual gifts.
ఆత్మ విభాగించి ఇచ్చినటువంటి వరములు అని. So who gives us the spiritual gifts? ఎవరు మనకు వరములు ఇస్తారు? Whether it is preaching or teaching or anything else, ప్రకటించడమైనా బోధించడమైనా నేర్పించడమైనా it is the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు వరం ఇస్తాడు. We cannot minister, teach or preach in our own eloquence and strength. మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనకున్న బలాన్ని బట్టి మనం బోధించలేము, ప్రకటించలేము. The New Testament teaches that every believer, brother and sister, has spiritual gifts. క్రొత్త నిబంధన మనకు ఏం చెప్తుంది అంటే విశ్వాసి అయిన ప్రతి ఒక్కరికి, సహోదరుడైనా సహోదరి అయినా ఆత్మ వరములు కలిగి ఉన్నారు అని చెప్తుంది. The sphere of activity for the sisters may be different, but they also have spiritual gifts. సహోదరులు చేసే పరిచర్య వేరే కావచ్చు, అయినా ఆత్మ వరములు కలిగి పరిచర్య చేస్తారు. So it is the Spirit of God who equips us to serve the Lord by giving us the gifts of the Spirit. ఆ ఆత్మ వరములు ఇవ్వడం ద్వారా, ఆత్మ వరముల ద్వారా మనలను బలపరిచి ఆయనను సేవించడానికి, సంఘములో పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. A fifth work of the Holy Spirit. ఐదవ పని ఏమిటి అంటే The Holy Spirit helps a Christian in his weakness and intercedes for him. మన బలహీనతల్లో, ఒక విశ్వాస యొక్క బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతూ మన కొరకు విజ్ఞాపనము చేస్తాడు. In Romans 8:26 and 27 we read that. రోమీయులకు రాసిన పత్రిక 8:27, 28లో ఆ మాటలు మనం చదువుతాం. In the same way the Spirit helps us in our weakness. We do not know what we ought to pray for, but the Spirit himself intercedes for us. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ మన పక్షంగా ఆత్మ తానే విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. So the Holy Spirit helps us in our weakness and intercedes for us. ఆత్మ మన బలహీనత చూచి సహాయం చేసేవాడు, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తాడు. The sixth work of the Holy Spirit in a believer. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసే మరొక పని ఆరవది ఏంటంటే The Holy Spirit sanctifies and enables believers to bear good fruit. మంచి ఫలములు ఫలించే వారిగా మనలను శుద్ధి చేస్తాడు, శుద్ధీకరణము చేస్తాడు. In 2 Thessalonians chapter 2, తెస్సలోనికలకు వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం and verse 13 we read that. 13వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం. There last part of that verse says, through sanctification of the Spirit and belief of the truth. Sanctification of the Spirit. 2 Thessalonians 2:13. 13వ వచనం, ప్రభు 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. So sanctifying work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు. And along with that, Galatians 5:22 lists 9 fruit of the Spirit. దానితో పాటుగా గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలము అని 9 మాటలు ఉపయోగించబడ్డాయి. So the Holy Spirit sanctifies and enables us to bear good fruit. ఆయన మనలను పవిత్రపరుస్తాడు, మంచి ఫలములు ఫలించే వారిగా బలపరుస్తాడు. The seventh work of the Holy Spirit. 7వ పని ఏమిటంటే Holy Spirit empowers believers to serve him boldly and effectively. ధైర్యంగా, సామర్థ్యంతో దేవుని కొరకు పనిచేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తాడు. In Acts 1:8 the Lord Jesus said that. అపోస్తుల కార్యములు 1:8లో ఏ ప్రభు వారే చెప్తున్నాడు ఆ మాట. You shall receive power after that the Holy Ghost is come upon you, and you shall be witnesses unto me. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. So the Holy Spirit empowers us to be his witnesses boldly. ఆ ధైర్యంగా దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తాడు. In Acts 4:31 we read the same thing. ఇదే మాట మనం అపోస్తుల కార్యాలు
4:37లో కూడా They were all filled with the Holy Spirit and spoke the word of God boldly. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్యమును ధైర్యంగా మాట్లాడారు. And the eighth and the last one, 8వది ఆఖరిది ఏమిటంటే he glorifies Christ. That is the main work of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ప్రధానమైన పని దేవుని ప్రభువుని మహిమపరచుట. John's Gospel chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయం in verses 14 to 16, the Lord says this. 14 నుండి 16 వరకు ఉన్న భాగంలో చెప్తున్నాడు. You know, we already read that the Holy Spirit is going to be in you and with you. That is 14:17. 17వ వచనంలో మనం చదివాం, ఆయన మీలోను మీతోను ఉంటాడనే మాట మనం చదివాం. And what is the Holy Spirit doing? Residing within us. What is he doing? మనలో ఉండి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి? What is his main work? ముఖ్యమైనటువంటి పని ఏమిటి? In 14:17 Jesus said he will be in you. యేసు ప్రభు చెప్పాడు ఆయన మీలో ఉన్నాడు. That is 14:17. 14:17లో. In chapter 16, 16వ అధ్యాయంలో in verse 13 and 14, he says he will glorify me. 13, 14లో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. That is chapter 16 verses 13 and 14. 16వ అధ్యాయం 13, 14 వచనాలు. He will glorify me. మహిమపరచుటకై దానిని He చేతును. will speak concerning me. నన్ను గురించి మాట్లాడతాడు. That is a wonderful ministry of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి గొప్ప పరిచర్య అది. So what is the main work of the Holy Spirit today? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్యమైన పని ఈ దినాల్లో ఏమిటి? Glorify Christ in us. మనలో క్రీస్తు ప్రభువును మహిమపరచుట. He testifies about Christ. క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చుట. He is not talking much about himself. తనను గురించి తాను మాట్లాడుకోవటం లేదు ఎక్కువగా. You know, some people who always talk about the Holy Spirit, we feel as if they are glorifying the Holy Spirit. చాలా ఎక్కువ మంది పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా మాట్లాడటం ద్వారా పరిశుద్ధాత్మను మహిమపరుస్తున్నట్టు ఉంటది. But Jesus said, when the Holy Spirit is come, he will speak about me and glorify me. ప్రభు చెప్పాడు, ఆదరణకర్త వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నన్ను గురించి మాట్లాడతాడు, నన్ను మహిమపరుస్తాడు. So there are so many ministries of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ఎన్నో పరిచర్యలు మనం చూసాం. Let me go over them again so that you can check whether you have written the right thing. సరిగ్గా రాసుకున్నారో లేదో మళ్ళీ ఒకసారి చెప్తుంటే చూసుకోండి. Number 1, the Holy Spirit convicts the world of sin. మొదటి మాట పాపములను ఒప్పింప చేయును. Number 2, the Holy Spirit indwells believers. రెండవ మాట విశ్వాసుల హృదయాల్లో నివాసం చేస్తాడు. Number 3, the Holy Spirit teaches all things. అన్ని విషయాలు బోధిస్తాడు. మూడవది Number 4, the Holy Spirit equips believers to serve him by giving spiritual gifts. ఆత్మ సంబంధమైన వరములను అనుగ్రహించి సేవ చేయడానికి బలపరుస్తాడు. నాలుగవది అది. Number 5, the Holy Spirit helps in Christians' weakness and intercedes for him. క్రైస్తవ బలహీనతల్లో సహాయం చేస్తూ వారి కొరకు విజ్ఞాపనము చేస్తాడు. Number 6, the Holy Spirit sanctifies and enables us to bear good fruit. పరిశుద్ధాత్ముడు పవిత్రపరిచి మంచి ఫలములు ఫలించినట్లుగా సహాయం చేస్తాడు. Number 7, Holy Spirit empowers believers to serve him boldly and effectively. ధైర్యంగా సమర్థవంతంగా ఆయన కొరకు పనిచేయనట్లుగా పరిశుద్ధాత్ముడు సహకరిస్తాడు. Number 8, he glorifies Christ. ఎనిమిదవది పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువును మహిమపరుస్తాడు. Through our words and through our lives. మన మాటల ద్వారా, మన జీవితాల ద్వారా పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువును మహిమపరుస్తాడు. There are a few more things that you can add. కొన్ని ఇంకా కలుపుకోవాల్సినవి ఉన్నాయి. But I just listed out only 8. నేను 8 మాత్రమే లిస్ట్ అవుట్ చేశాను. So what is the practical implication of the work of the Holy Spirit in our lives? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాచరణ, ఈ పనులు మన జీవితాల్లో ఎలా అన్వయించుకొని అనుసరించాలి? He indwells us for a very specific reason. మన హృదయాలలో ఆయన నివాసం చేస్తున్నాడు
ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి. Remember that. దాన్ని గుర్తుపెట్టుకోండి. Holy Spirit lives in us, not just to live in us. He lives in us for a specific purpose. ఏదో ఉన్నాడంటే ఉన్నాడనేది కాదు కానీ ప్రత్యేకమైన కారణాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివాసం చేస్తున్నాడు. Holy Spirit living in us means the Lord Jesus himself is living in us. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు అంటే యేసు ప్రభువే మనలో నివాసం చేస్తున్నాడని అర్థం. Therefore, we have to be aware of his presence and his work all the time. అన్ని సమయాలలో ఆయన చేసేటువంటి పనులను గురించి అప్రమత్తంగా ఉండాలి మనం. Are we conscious of the presence of the Lord in our hearts? మన హృదయాల్లో ప్రభు యొక్క ప్రత్యక్షత లేకపోతే ఆయన యొక్క ప్రసన్నత గమనించగలుగుతున్నామా? In a place, big meetings like this was going on in a place. ఒక స్థలంలో ఇలాంటి పెద్ద సభలు జరుగుతూ ఉన్నాయి. And the preachers were staying in a house. సేవకులందరూ ఒక ఇంట్లో ఉన్నారు. So one preacher was, sitting inside his room. ఒక సేవకుడు తన రూమ్ లో కూర్చొని, And some of the children, just the outside room, they were quarreling. They were speaking aloud. వెలుపల ఉన్నటువంటి చిన్న పిల్లలు అరుచుకుంటున్నారు, పెద్దగా గొడవ పడుతున్నారు. Preacher is preparing inside. లోపలేమో సేవకుడు సిద్ధపడుతున్నాడు మెసేజ్. Then one little child is telling the other child, ఒక బిడ్డ ఇంకొక అమ్మాయితోటి చెప్తుంది ఏమిటంటే, hey, keep quiet, don't speak like that, the preacher is here. అరవబాక లోపల సేవకుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు. Don't speak aloud, the preacher is here. లోపల బోధకుడు ఉన్నాడు, అట్లా అరవబాక అంటుంది ఒక పిల్ల. That preacher himself said this. ఆ ప్రీచరే చెప్పాడు, He said, if only all the believers were conscious about it, the preacher is inside, don't talk nonsense. ప్రతి విశ్వాసి కూడా ఇలాగే చెప్పుకుంటే ఎంత బాగుంటది. మనకు బోధించే బోధకుడు పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు, అనవసరమైన మాటలు మాట్లాడబాకుండా అనుకోవాలా. When you talk to your daughter-in-law or mother-in-law, remember the preacher is inside. నీ కోడలతో నువ్వు మాట్లాడేటప్పుడు లేదా కోడళ్ళ అత్తలతో మాట్లాడేటప్పుడు హృదయంలో పరిశుద్ధాత్ముడు ప్రీచర్ ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలా. He is hearing. వింటున్నాడు ఆయన. When you talk to your neighbor, నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు మాట్లాడినప్పుడు, when you talk to other brothers, మీ సోదరులతో మాట్లాడినప్పుడు, when you talk to your colleagues and friends, మీ తోటి సహచరులతోటి స్నేహితులతోటి మాట్లాడేటప్పుడు remember, the preacher is inside. లోపల ఉన్నాడు బోధకుడు, Holy Spirit is inside. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. Be careful as to what you say. నువ్వేం చెప్తున్నావో జాగ్రత్త. See, the presence of the Holy Spirit is not just an empty doctrine, it is a doctrine that should prompt you to be very careful in your daily life. పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరాలు అది కేవలం ఏదో ఒక సిద్ధాంతం కాదు కానీ మన అనుదిన దైనందిన జీవితంలో అనుసరణీయమైన అంశంగా ఉండాలి. So God, the Holy Spirit, lives and works in every one of us. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించేవాడుగా ఉన్నాడు. Always be conscious of his presence. ఆయన యొక్క ఉన్నాడు అన్నటువంటి స్థితిని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. Always be conscious of his working inside you. He is not just sitting there, he is doing some work. నీలో ఊరికే కూర్చున్నాడని కాదు కానీ ఆ దేవుడు నీ కొరకు లేక ఆయన కార్యములు జరిగించేవాడు. Please come with me to Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తిప్పండి. Here is a practical application of this truth. ఈ సత్యాన్ని గురించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. Verse 13, Philippians 2:13. 2వ అధ్యాయం 13వ వచనం. God is at work within you to will and to do of his good pleasure. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయాపూర్వకమైన సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. God is at work within you. దేవుడు నీలో ఉండి కార్యము చేస్తూ ఉన్నాడు. See, when the Bible says God is at work inside of you, that refers to the Holy Spirit. నీలో ఉండి నీ హృదయములో ఉండి దేవుడు కార్యం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడని అర్థం. Because it is the Holy Spirit who is at work in who lives in our heart. మన హృదయాల్లో నివసించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. The Spirit of God is at work within you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి
కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. Okay, what is that work? What does that verse say? ఏమిటి ఈ వచనం చెప్తుంది మనకి? To will and to do. సంకల్పించడానికి నెరవేర్చడానికి. Okay, two things. రెండు విషయాలు. To will, సంకల్పించడానికి. that means he gives you the willingness to do the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు సంకల్పం ఇస్తాడు. He gives you the willingness to do what pleases God. దేవుని సంతోషపరిచే అంశాన్ని గురించి చేయడానికి నీకు సంకల్పం He ఇస్తాడు. gives you the desire. నీకు కోరిక కలుగు చేస్తాడు. And to do means he gives you the ability to do it. చేయుటకు నెరవేర్చుట కంటే చేసే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. Did you understand the meaning of that verse? ఈ వచనం యొక్క భావం మీకు అర్థమైందా? God is at work inside of you. దేవుడు నీలో కార్యసిద్ధి చేస్తున్నాడంటే That means the Holy Spirit is working inside of you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యం చేస్తున్నాడు. He is doing two things. రెండు పనులు చేస్తున్నాడు. He gives you the willingness, desire to live a life pleasing to God. దేవుని సంతోషపరిచే కార్యము జరిగించడానికి నీకు కోరిక పుట్టిస్తున్నాడు. And he also gives you the ability to do it, the desire and the strength. ఆ విధంగా చేయడానికి నీకు కోరిక పుట్టిస్తాడు, చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు. So what is the practical implication? మనము అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అందులో? Always remember, God is dwelling and doing a great work in my heart. నా హృదయములో దేవుడు ఎల్లప్పుడూ నివాసముంటూ గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. It is not enough to say hallelujah, praise the Lord, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడని పేరెత్తగానే హల్లెలూయా అని చెప్పడం మాత్రమే కాదు. Remember all the time, the Spirit of God is living and doing a great work inside of me. నాలో ప్రభువు నివాసం చేస్తూ గొప్ప కార్యములు చేస్తున్నాడని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. So you have to be careful when you talk because the Spirit of God is hearing. మనం మాట్లాడేటప్పుడు లోపల ఉండి ఆయన వింటున్నాడు కనుక మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. God at work, that is what this verse says. ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుడు పనిలో ఉన్నాడు, ఆన్ డ్యూటీ. You know, when you drive down the road in some places where there is road work, there will be a board, drive slow, men at work. అక్కడక్కడ రోడ్డు రిపేర్లు చేసే దగ్గర బోర్డులు కొన్ని కనబడతా ఉంటాయి, నెమ్మదిగా వెళ్ళండి, మనుషులు పనిలో ఉన్నారు. Men at work. మనుషులు పని చేస్తున్నారని ఉంటది. It is good if we can put a sticker on our forehead, God at work. మన నుదుటి మీద కూడా ఒక స్టిక్కర్ లాంటిది అంటించుకుంటే బాగుండు, దేవుడు పనిలో ఉన్నాడు. Just as we wear the mask, it's good to put a sticker, God at work in me. కరోనా దెబ్బకు మాస్కులు తగిలించుకున్నట్టుగా విశ్వాసులందరూ ఒక స్టిక్కర్ అంటించుకొని దేవుడు పనిలో ఉన్నాడని పెడితే బాగుండు. So I have to be very careful when I speak. నేను మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో. I have to be very careful in all that I do because God is doing a great work inside of అన్ని me. సందర్భాలలో సమయాలలో నేను జాగ్రత్త వహించాలి. కారణం ఏమిటంటే నాలో ఉన్న దేవుడు కార్యము చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. So we said Holy Spirit indwells us for a specific reason. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, కారణంతో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. It is God living in us through His Spirit. ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనలో ఉన్నాడు. And God is doing a great work in my life. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. And that work is to make me more like the Lord Jesus in my character. నా యొక్క మరి క్యారెక్టర్లో నేను క్రీస్తును పోలి ఉండేటట్టుగా నన్ను బలపరుస్తున్నాడు. When deity himself is dwelling in us, why should we think ourselves as weak? మనలో ఆయన నివాసం చేస్తూ ఉండగా మనల్ని గురించి మనం ఎందుకు నేను బలహీనుడను అని ఎందుకు అనుకోవాలి? In ourselves we are weak, there is no doubt. మనంతటా మనం బలహీనులమే, నిజమే. But Philippians 4:13 Paul said, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనని పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా My grace is sufficient for you. That is నా what కృప the నీకు Lord said. చాలును అని దేవుడు పౌలుతో చెప్పాడు. Therefore I boast in my infirmities, Paul said. నా బలహీనతలందు నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. And we are equipped with the presence of the Holy Spirit
to help us to face anything in life. దేవుడు మన జీవితంలో నివసిస్తూ ఉన్న కారణం చేత ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. Supernatural power is available to every child of God to face anything, everything and all things in life. జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి కష్టమైన సంక్లిష్టమైనటువంటి సంగతులైనా భయంకరమైన పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సూపర్ న్యాచురల్ పవర్, ప్రకృతికి మించిన శక్తిని దేవుడు, అనంతమైన శక్తి. You say, I'm illiterate, I haven't gone to school. You may say, I'm illiterate, I have not gone to school. నేను చదువుకోలేదు, పామరుని గనుక That doesn't matter. నేను స్కూల్కి వెళ్తా. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే చాలు, God is living in you. దేవుడు నీలో నివాసం చేస్తున్నాడంతే. Trust and depend on Him every day of your life. నీ జీవితంలో ఉన్న ప్రతి దినం దేవుని పైన ఆధారపడి జీవించు. God never intended for me to live a single day apart from depending on Him. ఆయన పైన ఆధారపడకుండా నేనేదో వ్యక్తిగతంగా స్వతంత్రంగా నాకెవరు సహాయం అక్కర్లేదు అన్నట్టు కాకుండా ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సందర్భంలో ఆయన పైన ఆధారపడి జీవించే అనుభవం కావాలి. Let me say that again. మరలా చెప్తున్నాను ఆ మాట. God never wants a believer to live even a single day not depending on Him. ఆయన పైన ఆధారపడకుండా ఒక్క దినమైనా గడపకూడదని దేవుడు కోరిక. God has given us His Spirit to enable us to do what God wants us to do. దేవుడు మనల్ని ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అది చేయడానికి తన ఆత్మ ద్వారా మనల్ని సమర్థవంతులుగా చేస్తున్నాడు. He empowers, strengthens and enables us to do all God wants us to do. ఆయన మనకు సామర్థ్యం ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు, తాను కోరుకున్న పని పరిచర్య జరిగించడానికి. He gives us the capacity to do everything by His Holy Spirit, all that God wants us to do. పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిస్తున్నాడు. మనల్ని ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో. Divine energy and divine authority is given to every one of us. దైవికమైనటువంటి శక్తి, దైవికమైనటువంటి బలం దేవుడు తన ఆత్మ ద్వారా మనలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. It resides in every believer to live a godly life. దైవికమైన జీవితం, భక్తి కలిగిన జీవితం జీవించినట్లుగా ఆత్మదేవుడు నివాసం చేస్తున్న ఆయన సామర్థ్యం ఇస్తున్నాడు. So let me say a very important thing. చాలా ప్రాముఖ్యమైన మాట వినండి. Don't be afraid of the task that God gives you in life. జీవితంలో దేవుడు ఒక పని చేయమని నీకు అప్పగించాడు అనుకోండి, ఆ పని గురించి ఏమీ భయపడవద్దు. Because He is the source of all wisdom and power. మన జ్ఞానానికి, శక్తికి పూర్తిగా ఆయనే ఆధారం. He will never ask you to do a job without giving you the strength to do it. దేవుడు నీకు శక్తి ఇవ్వకుండా, సామర్థ్యం ఇవ్వకుండా ఈ గొప్ప పని చేయమని నీకు అప్పగించాడు. You know, in the church sometimes we are asked to do something. సంఘాలలో, మందిరాలలో ఏదో ఒక పని నిన్ను చేయమన్నాను అనుకోండి. God gives us a task. దేవుడే ఒక బాధ్యత మీ మీద పెట్టాడు. Then we say, oh, how can I do it? I am not able. నేను ఇంత గొప్ప పని నేనాడు చేసేది, నా వల్ల కాదయ్యా. If God is the one who gives you that task, God will also give you the wisdom and the grace to do it. ఒకవేళ దేవుడే ఆ పని చేయమని నీకు అప్పగించి ఉంటే పని చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడే నీకు అందిస్తాడు. In your life, dear sisters, if you are called upon to do some particular work, God will give you the grace to do it, even if it is a difficult task. ఒకవేళ నీకు అప్పగించబడిన పని చాలా క్లిష్టమైందైనా, కష్టమైందైనా దేవుడు నీకు అప్పగిస్తే చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, కృపను దేవుడు అందిస్తాడు. Don't get discouraged saying, oh, how will I carry on this work? ఈ పని నేను ఎలా కొనసాగించాలని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు. If God is the one who brought about that situation in your life, whereupon you are called to do something difficult, God will give you the grace to do it. దేవుడే ఆ పనిని సంకల్పించి నీకు అప్పగించి చేయడానికి నడిపిస్తూ ఉంటే దేవుడే తన కృపను అందించి సామర్థ్యాన్ని ఇస్తాడు,
Don't ఆ say- పని జరిగించడానికి. Don't say, I will just do my best. నేను చేయగలిగినంత చేశాను అని అనొద్దు. That is not a scriptural idea. అది వాక్యానుసారమైనటువంటి ఆలోచన కాదు. I will do my best. నేను చేయగలిగినంత That is- నా సామర్థ్యాన్ని బట్టి చేస్తా. That is not a scriptural idea. అది వాక్యానుసారమైన సంగతి కాదు. Whatever you do that in dependence on God. నీ సొంత తెలివితో బలంతో కాదు చేయాల్సింది, నేను దేవుని పైన ఆధారపడి ఈ కార్యము చేయగలను. So these are all practical implications of the indwelling and the help of the Holy Spirit in our life. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివాసం చేస్తున్న కారణం చేత ఆయన మనకిచ్చేటువంటి సామర్థ్యాన్ని అర్థం చేసుకొని చేయవలసిన కార్య విధానం అది మన దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో అనుసరించవలసిన అంశాలు అవి. If I am a preacher, teacher of God's word, elder, pastor, leader in the church, and if God puts me there, God will give me the help of the Holy Spirit to accomplish that work. దేవుడు సంఘములో నీకు ఒక బాధ్యత ఇచ్చాడా, నువ్వు బోధకుడువా, సేవకుడువా, పెద్దవా, పరిచారకుడువా, ఏ పనిలో ఏ బాధ్యతలో దేవుడు నుంచితే దాన్ని సమర్థవంతంగా చేయడానికి తన ఆత్మ ద్వారా దేవుడే సహాయం చేస్తాడు. All sisters, listen to what I am going to say. సోదరులారా, మీరంత శ్రద్ధగా వినండి నేను చెప్పే మాట. A mother who has 101 jobs at home needs as much help of the Holy Spirit as the preacher on the pulpit. పుల్పీట్ మీద నిలబడి వాక్యం చెప్పే సేవకుడికి ఎంత దేవుని కృప అవసరమో, ఇంటి దగ్గర పని చేస్తున్నటువంటి సోదరులు 101 పనులు పెట్టుకొని ఉంటారు. వాటన్నిటినీ చేయడానికి కూడా దేవుని కృప అంతే అవసరం. ఈ సేవకుడికి ఎంత అవసరమో ఇంటి దగ్గర సోదరులకు కూడా అదే అవసరం. You have 100 responsibilities at home. 100 బాధ్యతలు ఉన్నాయి మీ దగ్గరికి, మీకు ఇంటి దగ్గర. Husband, children, grandchildren, cooking, managing the home. భర్త, పిల్లలు, వంటడం, పెట్టడం, వారికి అన్ని జాగ్రత్తగా చూడడం. You need as much grace as the preacher to carry out your job. నీ పని కొనసాగించడానికి, జరిగించడానికి ఒక సేవకుడికి ఎంత కృప అవసరమో అంతే కృప మీకు కూడా అవసరం. Holy Spirit is available to help the pastor, the deacon, the mother, the husband, the wife, the children, everyone. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న సేవకులకు, పరిచారకులకు, పెద్దలకు, అలాగే ఇంట్లో ఉన్న సోదరులకు, తల్లులకు, పిల్లలకు, భర్తలకు, భార్యలకు అందరికీ సహాయం చేసేవాడు. Because he is promised to be with us forever. ఆయన ఎల్లప్పుడూ ఉండునట్లుగా వాగ్దానం చేశాడు. Therefore, we will not be led to any situation in life where he will not stand with me. మన జీవితాలలో ఏ సందర్భంలో కూడా ఆయన లేకుండా ఉండే అవకాశం లేదు. అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో, అన్ని సందర్భాలలో సహాయకుడిగా ఉంటాడు. Because he promised, I will never leave you nor forsake. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని విడువను, నిన్ను విడువను, ఎడబాయనని చెప్పిన వాగ్దానం. In 2 Timothy chapter 4, Paul said, 2వ కొరింథీ పత్రిక పౌలు చెప్తున్నాడు, 2 Timothy chapter 4, 4వ అధ్యాయంలో, all forsook me, అందరూ నన్ను విడిచిపెట్టారు, but the Lord stood with me. కానీ దేవుడు నా పక్షమున నిలబడ్డాడు. The context is the court case that Paul was facing. All his friends and brothers, they all left him. సందర్భం ఏమిటంటే పౌలు గారి మీద ఉన్నటువంటి కేసును బట్టి స్నేహితులు, నిలవరైన వారు, బంధువులైన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. All his co-brothers, all his co-workers, they all left. తనతో ఉన్నటువంటి జత పని వారందరూ వెళ్ళిపోయారు. But one cannot leave. ఒక్కడు మాత్రం విడవకుండా ఉన్నాడు. Who is that one? ఎవరా ఒక్కడు? He cannot leave. ఆయన వదిలిపెట్టలేడు. Who is that one? ఎవరా ఒక్కడు? Inside of you. లోపల మాత్రమే ఉన్నాడు ఆయన. He cannot leave Paul. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. Because he is indwelt by the Holy Spirit. ఆయన మనలో నివాసం చేస్తున్న So, though all forsook me, the Lord stood with me because he lives inside of me. అందరూ నన్ను విడిచిపోయినా నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. Some of you also might say, all my relatives have forsaken me. మీలో కూడా కొంతమంది చెప్పుకోవచ్చు, నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టారండి.
All I thought who will stand with me in the midst of this crisis, they've all run away. నాతో ఉంటారనుకున్న వారందరూ ఈ సమస్య మధ్యలో సముద్రంలో నటి సముద్రంలో వదిలిపెట్టారు. Even if everyone runs away, అందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా I tell you, one will not and one cannot leave you. ఒక్కడు మాత్రం నిన్ను విడవడు, విడిచిపెట్టలేడు. Why? ఎందుకు? Because he said, I will be with you and in you forever. ఆయనే చెప్పాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, ఎల్లప్పుడూ ఉంటాను అని వాగ్దానం చేశాడు. Finally, ఆఖరిగా, but one day he will go. ఒక్కరోజు ఆయన వెళ్తాడు. One day he will go. He also will go. ఒక రోజు ఆయన కూడా వెళ్తాడు. But that day he will go only with you. ఆయన వెళ్ళేది ఎప్పుడంటే మనతో పాటు కలిసే వెళ్తాడు. Hallelujah. చెప్పండి హల్లెలూయా అని. That day when he goes, ఆయన వెళ్ళే దినాన he will not leave you and go. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడు గాని He will take you up and go. మీతో కలిసి వెళ్ళేవాడు. And you will always be with the Lord from then on. సదాకాలము ఆనాటి నుండి ప్రభువుతోనే ఉండబోతాం. We cannot have a more blessed life. అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి ఉంటుందా? Let us thank God for the gift of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ దేవుని వరమును బట్టి దేవుని మనము స్తుతించాలి. Helper who stands by our side, సహాయకుడిగా ఉండి మన ప్రక్కన నిలిచేవాడు, who lives in me, నాలో నివాసం who చేసేవాడు, lives with me, నాతో నివాసం who చేసేవాడు, does great things inside of me, నా లోపల గొప్ప కార్యాలు చేసేవాడు, who will always be with me, ఎల్లప్పుడూ నాతో ఉండేవాడు, help me in all situations of life, అన్ని పరిస్థితుల్లో జీవితంలో సహకరించేవాడు. and finally when he goes, ఆఖరుగా ఆయన వెళ్ళేటప్పుడు he will go taking me also. నన్ను కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. That is the hope of a Christian. ఒక విశ్వాసి యొక్క, క్రైస్తవుని యొక్క నిరీక్షణ అది. That is at the return of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకై సిద్ధపడడం. May God bless this to us. దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. Amen. ఆమేన్.